దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచారా? 5 to 6 ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారు? మీ అందరూ ప్రార్థనలు ఉండాలి, మీ అందరూ బలం పొందాలి, క్రీస్తులో ముందుకు సాగాలి. ఈ దినాలు ప్రార్థించే దినాలు, ఆత్మతో నింపబడే దినాలు, ప్రభు తట్టు చూసే దినాలు. కాబట్టి మీరందరూ దేవుని తట్టు చూడాలి, దేవుని ప్రేమను అనుభవించాలి. ఏదైనా కష్టకాలాల్లో దుఃఖ సమయాల్లో నడుస్తున్నారా? ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారా? పోరాటాలు గుండా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. యేసు ఇంకా రక్షకుడని ఇంకా మీ హృదయం ఇవ్వని బిడ్డలు ఉంటే, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వవా? ఎందుకండి నా బ్రతుకు ఎటైపోతుంది? ఎంతకాలం మీ నిరుత్సాహమా, కృంగుదల, భయమా? దేవుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సర్వము త్యాగం చేశాడు. ఆయన తర్వాత మనకి ఇంకేంటండి? ఆయనే మనకున్నాడు. మన బలం, మన ధైర్యం దేవుడు. ఈరోజు ఒక్కటే ఒక మాట చదువుతాను, వినండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. నీ తల వెంట్రుకలు లెక్క పెట్టాడట ఆయన. మనకు అసలు ఎన్ని ఉడుతున్నాయో తెలియదు, ఎన్ని ఉన్నాయో తెలియదు. తెలుసా అండి? అసలు ఎవరైనా లెక్క పెట్టేటోళ్ళు ఉంటారా? పోనీ మీరు ఏదైనా స్కిన్ కేర్కు ఆ కేర్కు పోండి, ఉంటారా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయట. భయపడకండి, మీరు అనేక పిచ్చుకల కంటే. పిచ్చుకల్ని కిచకిచ అంటూ ఉంటే మనం వెళ్ళి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదండి. చక్కగా వాటిని పోషిస్తున్నాడు. అడవిలో అడవి పువ్వులు, పిచ్చుకలు కదా. ఆ దేవుడు ఏమన్నాడు? మీరు వాటికంటే శ్రేష్ఠులు. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా ప్రాణం పెట్టినంతగా. ఎంత ప్రేమ అండి యేసయ్యకి మనమంటే. నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా అని ఒకసారి ఆలోచించండి. ఎందుకమ్మా నీకు డిప్రెషన్? ఎందుకు నాన్న నీకు కృంగుదల? ఏమవుతుంది ఈ జీవితంలో? దేవుడు లేడా నీకు? ఆయన నేను విడుస్తాడా? కాబట్టి ఈరోజు భయపడకుడి. మీరు శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడట. మీరు శ్రేష్ఠులు, అనేకమైన పిచ్చుకల కంటే నీకు ఒక శ్రేష్టమైన లైఫ్. భయపడకు, శ్రేష్టమైన జీవితం నీకు ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి కృంగిపోకండి, ప్రార్థనలో ఉండండి, దేవుని మాటలు వినండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగ వ్యాధితో ఉన్న వారికి విడుదల, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, రోగ వ్యాధి, నిందలు, గాయాలు, అవమానాలు, అయ్యా కుటుంబంలో చెప్పుకోలేని పరిస్థితుల నుంచి విడిపించు. అయ్యా మా బ్రతుకేంటి అనే భయంతో నాయన అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. భయపడకుండా మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయన్న. కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి శోధన తొలగించి, కోర్టు కేసులు తొలగించి, అప్పుల బాధ తొలగించి, ఆర్థిక బాధలు తొలగించి, మానసిక ఒత్తిడి తొలగించి, ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడి వారున్న దేశంలో వారికి ఒక అద్భుతం, విజయం, ఆ దేశాలన్నీ రక్షించబడి ఉజ్జీవం లేవాలి. భారతదేశం క్షేమమయ్యా. అయ్యా ఈ రక్తపాతాలు, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మత కక్షలు, మారణహోమాలు, ఈ యొక్క టెర్రరిజం నుండి మా దేశ ప్రజలని, మా దేశాన్ని విడిపించి అందరినీ కాపాడు. సేవకులని, సేవకురాలని, క్రైస్తవ సమాజం మీద నీ కృప చూపి అయ్యా అల్లర్లు, గొడవలు నాయన మాకు విరోధమైనది అణిచి మీరు కృప చూపండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది ప్రతిదీ బంధిస్తూ ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ శ్రేష్టమైన జీవితాన్ని వారికి ఇచ్చి, ఎవరు గర్భఫలం లేదో దీవించండి, ఎవరికి అప్పులు ఉన్నాయో తీర్చండి, ఎవరికి సమస్యలు ఉన్నాయో విడిపించండి. చదువుల్లో నెక్స్ట్ జనరేషన్కి ఏది కావాలి ఇవ్వండి. ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తుల సేవ బయటికి రావడానికి మీరు సహాయం చేసి అందరిపై మీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పొద్దున 5 నుంచి 6, ఈవినింగ్ 6 నుంచి 9 లైవ్ చూసి దేవుని దీవెనలు పొందండి. మరి 16, 17, 18 కల్వరి ప్రామిస్లను హయత్ నగర్, రామోజీ ఫిలిమ్స్ 3 దినాల సభలు. మీ కుటుంబాలుగా మంచి ఆరాధన, శక్తి కలిగిన వర్తమానం, మనందరం కలిసి ప్రార్థన. 3 దినాలు దేవునితో గడుపుదాం. ఎస్తేర్ వలె దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగా.